హై బీపీ మన వాడుక భాషలో రక్తపోటు, రక్తగాట, వాత అని ఆయుర్వేద భాషలో పిలుస్తారు. ఆయుర్వేద ప్రకారం అధిక బీపీ ప్రధానంగా పిత్త మరియు వాత దోషాల అసమతుల్యతతో ముడిపడి ఉంటుంది. అధిక రక్తపోటు అనేది శరీర ఆర్టరీస్ ప్రభావితం చేసే ఒక సాధారణ పరిస్థితి. దీనిని హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. మీకు అధికంగా రక్తపోటు ఉన్నట్లయితే ఆర్టరీస్ వాల్స్లోకి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాల్సి ఉంటుంది. దీని వలన ప్రెషర్ పెరిగి ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యి భవిష్యత్తులో ఎక్కువ గుండె జబ్బులకి దారితీస్తుంది. హై బీపీ అనేది ఎక్కువ వయసు మీద పడిన వారిలో చూస్తుంటాము, కానీ మారుతున్న పరిస్థితుల వలన ఎక్కువ 30 ఏళ్ల లోపు ఉన్నవారిలో కూడా చూస్తున్నాము. ప్రెజెంట్ జనరేషన్ బ్లడ్ ప్రెషర్ అనేది ఒత్తిడి కారణంగా వస్తుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగితే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల పూర్తి బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువగా ఉప్పు తినడం లేదా కిడ్నీల దగ్గర జరిగే మార్పుల వలన హై బీపీ బారిన పడుతుంటారు. మరియు నైట్ షిఫ్ట్ జాబ్ చేసేవారు హై బీపీకి ఎక్కువ గురి అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు హై బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్గా మారే అవకాశం కూడా ఉంది. సాధారణంగా 130/80 ఉన్నవారిలో హై బీపీ 80 కంటే ఎక్కువగా ఉన్నవారికి ప్రీ హైపర్ టెన్షన్ బారిన పడినట్టు వైద్యులు వివరిస్తున్నారు. ఇక వయసు మీద పడిన వారిలో హై బీపీ చాలా సాధారణంగా గమనిస్తూ ఉంటాము. వాస్కులర్ స్టాసిస్ అని పిలువబడే రక్తనాళాలు వయసుతో పాటు మారుతాయి మరియు ఆర్టరీస్ గట్టిపడతాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఎవరికి వస్తుందో తెలుసుకుందాం. పెద్ద వయసు ఉన్నవారిలో జనరల్గా వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో, శారీరకంగా నీరసంగా ఉన్నవారిలో, అధిక ఉప్పు వినియోగం మరియు ఎక్కువ మద్యం సేవించే వారిలో చూస్తుంటాము. 180/120 లేదా అంతకంటే ఎక్కువ రక్తపోటు ఉన్న వ్యక్తులలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, ఛాతీ నొప్పి, కళ్ళు తిరగడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, వికారం మరియు వాంతులు, అస్పష్టమైన దృష్టి లేదా ఆందోళనగా ఉండడం, చెవులో నొప్పి, సాధారణ కంటే గుండె గట్టిగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. హై బీపీ తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సరైన పోషకాహారాన్ని తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం మరియు వాకింగ్, యోగా లాంటివి చేయడం వలన రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఇప్పుడు హై బీపీ తగ్గించుకోవడానికి ఉపయోగపడే పోషకాలు ఇచ్చే ఆహారం గురించి తెలుసుకుందాం. ఆరెంజ్, లెమన్, ఫిష్, ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్, గ్రేప్స్, బ్రౌన్ రైస్, ఆలివ్ ఆయిల్, ఎగ్, టొమాటో, బ్రోకలీ, యోగర్ట్, కివి ఫ్రూట్. తినకూడని ఆహారం: బనానాస్, బ్రెడ్, జంక్ ఫుడ్, పచ్చళ్ళు, కూల్ డ్రింక్స్, బటర్, చికెన్. ధూమపానం మరియు మద్యపానం మానుకోవడం చాలా మంచిది. ఆయుర్వేద మూలికల సహాయంతో హై బీపీకి బాలు హెర్బల్స్లో అద్భుతమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. బాలు హెర్బల్స్లో బీపీకి వచ్చేసి మెడిసిన్స్, అలోవెరా జ్యూస్ ఉంటుంది. అలోవెరా జ్యూస్ని కలబంద జ్యూస్ అని అంటారు. దీంతో పాటు సర్పగంధ అని ట్యాబ్లెట్ ఉంటుంది. సర్పగంధ వేర్ల కాంబినేషన్తో తయారు చేస్తారు. అండ్ అర్జునరిస్టా అనే సిరప్ ఉంటుంది. అండ్ పింక్ రాక్ సాల్ట్, సైండాలోనం ఉంటుంది. ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే, అలోవెరా జ్యూస్ వచ్చేసి ఏంటంటే మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవ్వడంతో పాటు బీపీ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. బీపీ కంట్రోల్ చేయడంతో పాటు మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి రాకుండా ఉంచుతుంది. అండ్ స్పెషల్లీ సర్పగంధ అని ట్యాబ్లెట్ ఉంటుంది. సర్పగంధ ట్యాబ్లెట్ వచ్చేసి ఏంటంటే స్పెషల్లీ మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి
బీపీ అనేది చాలా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. బీపీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందనంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకనంటే హార్ట్ పంపింగ్ అనేది ఈజీగా ఉండదు, హార్డ్గా ఉంటుంది బీపీ ఉన్న వాళ్ళకి. ఇలా హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏంటంటే అర్జున అరిస్టా అనే సిరప్ ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళకి వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గడానికి అర్జున అరిస్టా అనేది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే తెల్ల మద్ది అంటారు కదా, దాని కాంబినేషన్తో తయారు చేస్తారు అర్జున చెక్కతోని. అండ్ నార్మల్ సాల్ట్ కాకుండా మనము బీపీ ఉన్న వాళ్ళు పింక్ రాక్ సాల్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. వాళ్ళు రెగ్యులర్గా కర్రీస్లలో నార్మల్ సాల్ట్ కాకుండా పింక్ సాల్ట్ యూజ్ చేసుకోవాలి. నార్మల్ సాల్ట్ ఏంటంటే సోడియం క్లోరైడ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి స్పెషల్లీ పొటాషియం కానీ, అయోడిన్ కానీ, మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ కానీ అనేది ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. ఇవి వచ్చేసి ఎలా యూజ్ చేయాలి అని అంటే అలోవెరా జ్యూస్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ ఒక 30 ml జ్యూస్, 30 ml వాటర్ తీసుకోవాలి. ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తీసుకోవాలి. సర్పగంధ టాబ్లెట్స్ వచ్చేసి డైలీ 3 times వేసుకోవాలి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ వేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా డైలీ 3 times వేసుకోవాలి. అర్జున అరిస్టా వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఒక 20 ml 20 ml వాటర్ తీసుకోవాలి. ఈ పింక్ సాల్ట్ వచ్చేసి ఏంటంటే రెగ్యులర్గా కర్రీస్లలో నార్మల్ సాల్ట్ ప్లేస్లో ఇది యూజ్ చేసుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ సాల్ట్ ఏదైతే కొద్దిగా తక్కువ వేసుకుంటారో ఇది కూడా కొద్దిగా క్వాంటిటీ తక్కువ చేసి వేసుకోవాలి. ఇలా మీరు కంటిన్యూస్గా యూజ్ చేసుకుంటే మీకు మంత్లీ బీపీ అనేది కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. 3 monthsలో టోటల్లీ మీకు బీపీ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.